హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశుడి తర్మ. ఈరోజు మనం సొగశుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పార్టీవేర్ డ్రెస్సెస్ అలాగే టాప్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ అలాగే కుర్తీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈరోజు ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ పార్టీవేర్ డ్రెస్ చూద్దాం. డ్రెస్సెస్ ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే మనకి నెట్టెడ్ లో వచ్చింది అనమాట. గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్. అవును, ఇది ఫ్లోర్ లెంత్ కాకుండా నార్మల్ లెంత్ వస్తుంది మనకి. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే డ్రెస్సెస్ అన్ని కూడా ఏంటంటే ఫ్లోర్ లెంత్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇవి నార్మల్ లెంత్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా గ్రీన్ కలర్ 0 సైజ్ నెట్. ఈ నెట్ అనేది మనకి ఏంటంటే ఫాలింగ్ ఉంటుంది, స్టిఫ్ గా మనకి ఎట్లా లేసినట్టు ఉండదు, చాలా సాఫ్ట్ గా బాడీ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టోటల్ గా నెట్ పైనే మనకి వులెన్ ఇది వెల్వెట్ తో మనకి డార్క్ పింక్ కలర్ తో ఒక రోజ్ ఫ్లవర్ లాగా మనకి చిన్న సైజ్ అలాగే స్మాల్ సైజ్ లో మనకి బిగ్ సైజ్ లో డిజైన్ చేశారు. మిగిలినంతా కూడా మనకి స్టోన్ వర్క్ ని ఇచ్చారనమాట. వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి లీఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న లీఫ్ పార్ట్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ అలాగే షిమ్మర్ సిల్వర్ కలర్ మళ్ళీ మనకి పింక్ కలర్ 3 కలర్స్ తో మనకి లైన్స్ టైప్ లో తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏ ఫ్లవర్స్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఫ్లవర్స్ లో పింక్, లీఫ్ లో వచ్చేసి మనకి ఎల్లో కలర్, స్టోన్ వర్క్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ చిన్న చిన్న పిల్స్ టైప్ లో డిజైన్ చేశారు. ప్లస్ స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. స్టోన్ వర్క్ కూడా మనకి వైట్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ లాగా స్టోన్ వర్క్ నెక్ పార్ట్ లో వస్తుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ అంతా వస్తుంది, ఫ్రంట్ పార్ట్. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ నెట్టెడ్ ప్లెయిన్ ఇచ్చారు. దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి పైన యూస్ చేసిన 3 కలర్స్ నే మనకి ఇక్కడ కూడా యూస్ చేసాము. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. దానిపైన వెల్వెట్ బోర్డర్ ఒకటి తీసుకున్నాము. సిల్వర్ కలర్ షిమ్మర్ బోర్డర్, ఎల్లో కలర్ కాటన్ సిల్క్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకు వచ్చేసి షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు సిల్వర్ కలర్. ఇక్కడంతా ఏంటంటే మనకి లేస్ వర్క్, కాపర్ అండ్ గోల్డ్ సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి ఒక లేస్ ని ఇచ్చారు మనకి ఇక్కడ. దీనికి బాటమ్ సేమ్ ఇచ్చారండి. మనకి కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పింక్ కలర్ యూస్ చేసుకోవచ్చు. బాటమ్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అది క్రేప్ బాటమ్ ఇచ్చారు. చుడీ బాటమ్ వస్తుంది. చున్నీ కూడా మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. సేమ్ టాప్ ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారు సేమ్ అదే మెటీరియల్ మనకి చున్నీ ప్లేస్ లో ఇచ్చారు. కార్నర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే డార్క్ పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు అన్నమాట. పైపింగ్స్ 2 సైడ్స్, చున్నీకి 2 సైడ్స్ కూడా. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 3600. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ జార్జెట్ డ్రెస్ అన్నమాట. ఓకే. మెటీరియల్ చేంజ్ వస్తుంది. అది స్ట్రైట్ కట్. మనం జార్జెట్ అనగానే ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ ఈ స్టైల్లో చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రైట్ కట్. స్ట్రైట్ కట్ ఏంటంటే మనకి కొంచెం సన్నగా కూడా కనపడుతుంటారు. ఇక్కడ టోటల్ గా మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ పార్ట్ మాత్రం మనకి క్రీపర్స్ ని డిజైన్ చేశారు. క్రీపర్స్ ఏంటంటే గ్రీన్ కలర్, మనకి రాయల్ బ్లూ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. చిన్న చిన్న లీవ్స్ అన్ని గ్రీన్ ఇచ్చేసి దాని పైన అంతా కూడా మనకి బీడ్స్ తో వర్క్ ఇచ్చారనమాట. అది కూడా వైట్ కలర్ బీడ్స్ ని యూస్ చేసి క్రీపర్ పార్ట్ మొత్తం ఫ్లవర్ అలాగే లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బీడ్స్ అనేవి డిజైన్ చేశారు. ఇక్కడ హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. జార్జెట్ మెటీరియల్ మనకి బ్లూ కలర్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర ఏంటంటే గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ సిల్వర్ కలర్ షిమ్మర్ బార్డర్ ఒకటి ఇచ్చారనమాట. మళ్ళీ సేమ్ బార్డర్ ని రిపీట్ చేశారు. నెక్ పార్ట్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ రా సిల్క్ బేస్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా పిటాయి వర్క్ తో డిజైన్, మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ పిటాయి వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకు ఒక సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ కదా. కింద మనకి కట్స్ దగ్గర నుంచి చూసినట్లయితే నెక్ పార్ట్ లో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకు ఒక 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేసి ఎక్స్ట్రాగా ఈ బోర్డర్ మనకి ఫ్రంట్ లో ఏదైతే మనం ఎంబ్రాయిడరీ వర్క్ చూసామో క్రీపర్ డిజైన్ అది కొంచెం స్మాల్ బోర్డర్ గా తీసుకున్నారు. మళ్ళీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఆల్టర్నేటివ్ గా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఈ బోర్డర్ ని మనకి అటాచ్ చేశారనమాట. షిమ్మర్ బోర్డర్ ని ఒకటి మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు కింద బోర్డర్ లో. దీనికి బాటమ్ మనకి సేమ్ ఇచ్చారు. బ్లూ కలర్. ఇప్పట్లో ఏంటంటే లెగ్గింగ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి వన్ టైం ఈ బ్లూ కలర్ వేసుకొని ఇంకో టైం మనం
కాంట్రాస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది మనకి. చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ ప్లెయిన్ ఇచ్చారు, బ్లూ కలర్. సేమ్ కలర్ అంటే డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో టాప్ అండ్ బాటమ్ సేమ్ అదే కలర్ తో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. టోటల్ గా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ జార్జెట్ అండి. ఈ కలర్ మంచి కలర్ కాంబినేషన్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మనకి ఇందాక జార్జెట్ లో స్ట్రైట్ కట్ చూసాము, ఇది అంబ్రెల్లా కటింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక రౌండ్ నెక్ చేశారు. బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన అంతా కూడా డైమండ్ డిజైన్ గోల్డ్ కలర్ మిడిల్ లో మనకి మోతీ వర్క్ ఇచ్చారు. ఇంకో సర్కిల్ వచ్చేసరికి మనకి బటన్ వర్క్ అనే వచ్చేదండి. ఇది కూడా మొత్తం వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ తో డిజైన్ చేశారనమాట. ఇవి వచ్చేసి మనకి ఇచ్చారు. ఈ షోల్డర్ పార్ట్ మాత్రం మనకి క్రాస్ గా జిగ్జాగ్ లాగా మనకి స్ప్రింగ్ వర్క్ అలాగే మోతీ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మిడిల్ లో డైమండ్ డిజైన్ ఉంటుంది. ఓకే, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారన్నమాట నెక్ పార్ట్ మొత్తం కూడా. ఇది ఇక్కడ వచ్చేసరికి బెల్ట్ పార్ట్ లో కూడా మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా మనకి ఏంటంటే సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ ని చిన్న చిన్న ప్లీట్స్ లాగా డిజైన్ చేశారు. మళ్ళీ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ పైన టోటల్ గా మనకి ఏంటంటే ఒక స్టోన్ వర్క్ ని మనకి డిజైన్ చేశారు. ఇక్కడ కూడా కొంచెం మనకి గోల్డ్ కలర్ స్టోన్స్, బ్రౌన్ కలర్ వర్క్ వచ్చారు. అలాగే మనకి ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్ వర్క్, స్ప్రింగ్ వర్క్, మోతీ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్స్ సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ లోనే మనకి జార్జెట్ హ్యాండ్స్ ఇచ్చారు 3/4. కింద వచ్చేసరికి మనకి ఒక 4 లైన్స్ గోల్డ్ అండ్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ ని 4 లైన్స్ ని మనకి యూజ్ చేసాము. ఇది కిందంతా కూడా మనకి ఫుల్ గేర్ ఉంటుందండి, అంబ్రెల్లా కటింగ్. ఈ కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ బోర్డర్ ఒకటి తీసుకున్నాము. దానిపైన మనకి హ్యాండ్స్ దగ్గర ఏదైతే మనం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ చిన్న బోర్డర్స్ తీసుకున్నాము. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాము షిమ్మర్ బోర్డర్ ని. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ డైమండ్ డిజైన్ కొంచెం జరీ మోతీ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నెట్టెడ్ మీద మనకి ఓన్లీ ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి సిల్కీ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది. ఓకే, దీనికి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఓకే, టోటల్ అది మనకి క్రేప్ బాటమ్ ఇచ్చారు, చుడీ బాటమ్ వస్తుంది. చున్నీ కూడా మనకి 4 సైడ్స్ షిఫాన్ ఫ్యాబ్రిక్ చున్నీస్, డ్రెస్ కలర్ కాంబినేషన్. 4 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ గోల్డ్ అండ్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ని దామన్ పార్ట్ లో ఇచ్చినటువంటి బోర్డరే కానీ కొంచెం స్మాల్ సైజ్ లో తీసుకున్నారన్నమాట. టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ 3700 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. అంటే ఫుల్ గా మనకి పార్టీ వేర్ డ్రెస్. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా జార్జెట్ లో ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. ఇది మనకి మెటీరియల్ వచ్చేసి మనకి టోటల్ గా జార్జెట్ మెటీరియల్, ఫ్లోర్ లెంత్ ఉంటుంది. ఇది మనం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పైన నెక్ పార్ట్ లో చూసినట్లయితే మనకి వైట్ కలర్ జార్జెట్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్ బుటీ ఇచ్చారు. పైపింగ్ కూడా మనకి హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ దగ్గర గ్రీన్ కలర్ తీసుకున్నాము. ఈ బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి వెల్వెట్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు బెల్ట్ పార్ట్ లో. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ లో మనకి వచ్చేసి ఒక జాలీ టైప్ లో మనకి డిజైన్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ అనేవి స్టార్ట్ చేశారు. కలీస్ స్టార్ట్ చేసి ప్రతి కలీస్ లో కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ ని డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ నుంచి ఒక బిగ్ లీఫ్ ని మనకి పైన షోల్డర్ పార్ట్ వర్క్, బెల్ట్ పార్ట్ వర్క్ కూడా కంటిన్యూ అయ్యేటట్లు మనకి ఈ లీఫ్ ని డిజైన్ చేశారు. కింద చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ లీఫ్స్ కి మిడిల్ లో కూడా మనకి చిన్న చిన్న లీఫ్స్ అనేవి డిజైన్ చేశారనమాట. అంటే ప్రతి లీఫ్ కి కూడా మనకి చిన్న లీఫ్స్, అలాగే మనకి కొంచెం బిగ్ సైజ్ లో మనకి సేమ్ కొంచెం వేరియేషన్ మనకి ఇట్లా డిఫరెంట్ గా మనకి లీఫ్స్ ని డిజైన్ చేశారు. కింద పార్ట్ బోర్డర్ టోటల్ గా మనకి ఏంటంటే వైట్ తీసుకున్నారు, వెల్వెట్ బోర్డర్. మనకి బెల్ట్ పార్ట్ లో వచ్చేసరికి గ్రీన్ వెల్వెట్ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా వైట్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. పైపింగ్ మనకి గ్రీన్ కలర్ కు మనకి కాటన్ పైపింగ్ ఇచ్చారనమాట. ఇది మనకి డ్రెస్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ప్లెయిన్ ఇచ్చారండి మనకి. అంటే నెక్ పార్ట్ మాత్రం సేమ్ వస్తుంది, కాకపోతే ఇక్కడ వర్క్ అనేది మనకి మిస్ చేశారు బ్యాక్ సైడ్. ఇది మనకి ఏంటంటే ఫ్రీ సైజ్ లో వస్తుంది. ఫ్రీ సైజ్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది, క్రీమ్ కలర్ ఇచ్చారు. అది కూడా మనకి చుడీ బాటమ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఒక 4 కలర్స్ ఉంటాయి అన్నమాట. చున్నీ కూడా మనకి ఏంటంటే సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి వెల్వెట్ బార్డర్ ఉన్నటువంటి 2 సైడ్స్ మాత్రమే మనకి వైట్ కలర్ వెల్వెట్ బార్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3700 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ కూడా మనకి నెట్టెడ్ డ్రెస్ అన్నమాట. ఓకే, నెట్టెడ్.
గ్రీన్ అండ్ పింక్ కలర్, ఇది గ్రీన్ లోనే కొంచెం డార్క్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి నెక్ పార్ట్ లో ఏంటంటే మనం చూసినట్లయితే ఇది కాలర్ నెక్ యూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి అంతా కూడా కాలర్ నెక్. ఇక్కడంతా కూడా కాలర్ పార్ట్ లో మనకి ఏంటంటే చాపా వర్క్ లాగా మనకి కొంచెం బాక్సెస్ టైప్ లో జరీతో డిజైన్ ఉంటుంది నెక్ పార్ట్ మొత్తం కూడా. ఇక్కడంతా కూడా వెల్వెట్ తీసుకున్నారు, మనకి వెల్వెట్ కూడా మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ తీసుకున్నారు. పైన కూడా మనకి వెల్వెట్ పైన వచ్చేసి మనకి ఒక డైమండ్ డిజైన్ లాగా స్టోన్స్ ఇచ్చారు, కొంచెం కాపర్ కలర్ కాంబినేషన్ స్టోన్స్. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ స్ప్రింగ్ వర్క్ అలాగే మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పైపింగ్స్ వచ్చేసి పింక్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకి రా సిల్క్ పైపింగ్ తీసుకున్నారు. ఈ బెల్ట్ పార్ట్ కూడా మనకి అంతే హెవీగా గ్రాండ్ గా డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ పైన పింక్ కలర్ పైన పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి దాన్ని డిజైన్ చేశారు. షిమ్మర్ పైపింగ్ ఒకటి. పైన వచ్చేసి మనకి నెక్ పార్ట్ లో ఏదైతే కాలర్ నెక్ ఉన్న డిజైన్ ని ఇక్కడ ఒక బార్డర్ గా యూస్ చేసాము. కింద వచ్చేసి పింక్ ప్లేస్ లో మనకి ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసాము. మళ్ళీ పింక్ పైపింగ్ అలాగే మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఇది మనకి బెల్ట్ పార్ట్ మాత్రం వస్తుంది. బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ అనేవి స్టార్ట్ చేసాము. అది కూడా మనకి చిన్న చిన్న కలీస్ ని స్టార్ట్ చేసి మనకి కింద దామన్ పార్ట్ కూడా మనకి బిగ్ సైజ్ లో డిజైన్ చేశారు. దామన్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే షిమ్మర్ బోర్డర్, షిమ్మర్ అండ్ మనకి సిల్వర్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దానిపైన పింక్ అలాగే మనకి బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ని చిన్న సైజ్ లో ఇచ్చారు. ఇది నెక్ పార్ట్ లో ఉన్న బెల్ట్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ డిజైన్ చేసి పింక్ కలర్ రా సిల్క్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఈ వెల్వెట్ మీద స్టోన్ వర్క్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ వెల్వెట్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా చేశారు మనకి, అంటే ఆ మ్యాట్ వర్క్ అనేది మిస్ చేసి మనకి జరీ బోర్డర్ అలాగే మనకి రా సిల్క్స్ అనేవి కంటిన్యూ చేశారు. బోటమ్ మనకి సేమ్ కలర్ వస్తుందండి, సేమ్ కలర్ గ్రీన్ కలర్ అంటే డ్రెస్ కలర్ కాంబినేషన్ సాటిన్ బాటమ్ ఇచ్చారు. మనకి చుడీ బాటమ్ ఉంటుంది. చున్నీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్, నెట్టెడ్ డ్రెస్ కాబట్టి నెట్టెడ్ చున్నీనే ఇచ్చారు. అది కూడా మనకి 2 సైడ్స్ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ ని 2 సైడ్స్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3700 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 3700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మనకి. కలర్ కూడా మనకి కొంచెం సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. కాటన్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కూడా వస్తుంది. కాటన్ డ్రెస్ మెటీరియల్ మనకి ఇది డ్రెస్ అన్నమాట. పైన నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి అంటే పైపింగ్స్ ఇలా కాకుండా జస్ట్ డ్రెస్ కలర్ కాంబినేషన్ లోనే మనకి స్టోన్స్ ఇచ్చేసారు, వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి 2 షోల్డర్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ లోనే ఫ్లవర్ అండ్ క్రీపర్స్ ని మనకి డిజైన్ చేశారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక బాక్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ మీద మనకి నక్కీ వర్క్ తో డిజైన్ ఇచ్చింది 2 సైడ్స్ కూడా. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి రా సిల్క్ మీద వైట్ కలర్, బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి నక్కీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో బటన్స్ కూడా మనకి సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బటన్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లో కలీస్ ని తీసుకున్నారు. ఇక్కడ దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే దామన్ పార్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు, జూట్ బోర్డర్. దాని పైన మనకి ఇక్కడ బ్లాక్ మీద మనకి నక్కీతో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి షోల్డర్ పార్ట్ లో మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్ ఉంటుంది, అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి మనకి ఇదేంటంటే మనకి మ్యాట్ వర్క్ లాగా మనకి ఒక 3 లైన్స్ జెరీ లైన్స్ యూజ్ చేసాం, మనకి స్ప్రింగ్ వర్క్ లాగా ఉండేటట్లు. దీనికి బోటమ్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే బోటమ్ వస్తుంది అనమాట. అది కూడా మనకి కాటన్ డ్రెస్ కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ తోనే మనకి బోటమ్ ఇచ్చారు. ఓకే, చున్నీ మనకి మార్బుల్ జార్జెట్ చున్నీ ఇచ్చారండి. అంటే కాటన్ డ్రెస్ మెటీరియల్ కి మనకి మార్బుల్ జార్జెట్ అవునండి, ప్లెయిన్ ఇచ్చారనమాట. సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2000 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మనం చూసినట్లయితే కాటన్ డ్రెస్సే. ఓకే, రెడ్ కలర్. ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి. కాలర్ నెక్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాలర్ రా సిల్క్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి డైమండ్ డిజైన్ వచ్చేటట్లు సిల్కీ థ్రెడ్ తో డిజైన్ ఇచ్చారు. ఇది 2 షోల్డర్ పార్ట్లు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఆ బ్లాక్ కలర్ పైన టోటల్ గా మనకి వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ తో ఒక డైమండ్ డిజైన్ వచ్చేటట్లు కాలర్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అండి మనకి షోల్డర్ పార్ట్స్ లో హ్యాండ్స్ పార్ట్ దగ్గర ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ ఇచ్చారు మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ కాటన్, మనకి రెడ్ కలర్ కాటన్ మీద సేమ్ థ్రెడ్ వర్క్ తోనే మనకి స్ట్రైట్ లైన్స్
బటన్స్ లాగా డిజైన్ ఉంటుంది. బటన్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉండేటటువంటి మనకి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బటన్స్ ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ లో కూడా మనం పైపింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఇది మనకి బెల్ట్ పార్ట్ నుంచి కలీస్ ని స్టార్ట్ చేసి మనకి ఇక్కడ కూడా ఏంటంటే 3 డిజైన్స్ అన్నమాట. ఒక డ్రెస్ లోనే మనకి పైనంతా కూడా మనకి లీవ్స్ వచ్చేటట్లు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ బంచెస్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి ఒక వేవ్ లాగా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. దాని కింద మళ్ళీ మనకి సేమ్ బంచెస్ టైప్ లో డిజైన్ ఉంటుంది. అంటే డ్రెస్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక 4 డిజైన్స్ అనేవి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో సిల్క్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు డిజైన్ మొత్తం. కింద మనకి దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసి ఏంటంటే 2 సైడ్స్ మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ కాటన్ బోర్డర్ ఉంటుంది. బాటమ్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ కాటన్ బాటమ్ ఇచ్చారు. అది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ చుడీ బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే షేడెడ్ ఇచ్చారనమాట. 2 కలర్స్ వస్తుంది. అంటే డ్రెస్ లో పైన టాప్ లో మనకి ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారు, రెడ్ అండ్ క్రీమ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో షేడెడ్ లో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. అంటే 2 సైడ్స్ కార్నర్ లో మనకి రెడ్ కలర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ కాంబినేషన్, దానికి మనకి బ్లాక్ కలర్ తో కాటన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2250 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇప్పటిదాకా మనం డ్రెస్సెస్ చూసాం కదండి. ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ టాప్స్ అనమాట. మనం ఓన్లీ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే బ్లాక్ కలర్ రెగ్యులర్ గా మనకి ఏంటంటే రా సిల్క్ అలా యూస్ చేస్తూ ఉంటాము. ఇక్కడంతా కూడా మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ బ్లాక్ కలర్ తీసుకొని ఫుల్ మనకి డిజైన్ వచ్చేటట్లు చేశారనమాట. దానిపైన కూడా మనకి కలర్స్ యూస్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ ఫ్లవర్ అంతా కూడా మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో హాఫ్ ఫ్లవర్, మళ్ళీ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ బీడ్స్ కూడా మనకి ఫ్లవర్స్ లో డిజైన్ చేశారనమాట స్టోన్స్ ని. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. దానికి అవుట్ సైడ్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ బీడ్స్ తో కూడా డిజైన్ వస్తుంది. ఇది ఓన్లీ మనకి క్రాస్ నెక్ వస్తుంది అనమాట. మనకి వన్ సైడ్ నుంచి మనకి ఇక్కడ క్రాస్ గా మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ప్రతి కట్ వర్క్ కూడా మనకి ప్లీట్స్ అనేవి డిజైన్ చేశారు జార్జెట్ కి. వన్ పార్ట్ అంతా కూడా మనకి సీ గ్రీన్ కలర్ టాప్ ఉంటుంది. ఇంకో సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే లేయర్ గా మనకి ఆరెంజ్ కలర్ తో మనకి క్రాస్ కటింగ్ ఒకటి ఇచ్చారు. దానిపైన మనకి స్మాల్ సైజ్ లో మళ్ళీ ఒక క్రాస్ కటింగ్, మళ్ళీ అలా మనకి 3 లేయర్స్ గా డిజైన్ ఇచ్చారనమాట. టాప్ మొత్తం కూడా మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ టాప్ ఉంటుంది. ఇది మనకి జీన్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ గా మనం లెగ్గింగ్ ఏదైనా ఆరెంజ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కూడా యూస్ చేసుకొని మనకి డ్రెస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. షార్ట్ టాప్ వస్తుంది మనకి. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 1500 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ టాప్ అండి మనకి. ఇది కూడా మనకి ఏంటంటే డ్రెస్ కి యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. కొంచెం పార్టీ వేర్ గానే ఉంటుంది మనకి. పర్పుల్ కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది. అంటే మనకి ఇది 2 లేయర్స్ గా డిజైన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి నెక్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే మనకి పైపింగ్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. బటన్స్ కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్ లో మోతీస్ ని బటన్స్ డిజైన్ చేశారనమాట. రెగ్యులర్ గా కాకుండా మోతీ వర్క్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ మాత్రమే మనకి ఒక కట్ వర్క్ ప్యాచ్ ని వైట్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా మోతీస్ ని డిజైన్ చేసి అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ ని కూడా డిజైన్ చేశారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ వన్ సైడ్ ఉంటుంది. హ్యాండ్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ జార్జెట్ తీసుకున్నారండి. దానికి బోర్డర్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ టైప్, అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ప్రింట్ అనేది మనకి లోపల ఒక లేయర్ ఇచ్చారండి. ఆ లేయర్ పైన మనకి తీసుకున్న మెటీరియల్ ఏంటంటే కాటన్ మెటీరియల్, అది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. సో ఈ మెటీరియల్ తీసుకొచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు. అవును, దీనిపైన మొత్తం కూడా మనం చూసిన లేయర్ అంతా కూడా ఏంటంటే పటోలా సిల్క్ మెటీరియల్ వస్తుంది. పటోలా సిల్క్ అంటే మనకి ఏంటంటే లైట్ గా కోటా మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ వస్తుంది. అది కూడా మనం చూసినట్లయితే ఏంటంటే సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట. మనకి కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది అనమాట. అంటే లోపల నుంచి ఒక కలర్ కాంబినేషన్ బయటకు కనిపిస్తూ పైన ఉండే కలర్స్ మనకి షేడెడ్ గా కనిపిస్తూ ఉంటుంది. బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది టాప్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ అనేది ఉంటుంది అనమాట. కలర్ చాయిస్ ఒక 4-5 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత? మనకి 1000 రూపీస్ పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్, ఇది కూడా బేబీ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్.
మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ ఫుల్. అది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అన్నమాట. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ ఉంటుంది, మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్. ఈ షోల్డర్ పార్ట్ అంతా వన్ సైడ్ ఏంటంటే మనకి స్టిచెస్ తో మనకి కలిసి లాగా డిజైన్ చేస్తారు లైన్స్ వైజ్. ఇంకా దాని కింద మనకి జార్జెట్ ని స్టార్ట్ చేశారు, కింద దామన్ పార్ట్ వరకు కూడా మనకి జార్జెట్ తీసుకున్నారు. ఆ జార్జెట్ ఇటు సైడ్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి పింక్ కలర్ తో ప్లీట్స్ ని డిజైన్ చేసి కలిసి లాగా మనకి కింద వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పింక్ అండ్ బ్లాక్ కి టూ సైడ్స్ కూడా మనకి వచ్చేటట్లు ఒక క్రీపర్ ని ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఇక్కడ స్ప్రింగ్ వర్క్, అలాగే మనకి బీడ్స్, బ్లాక్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, స్ప్రింగ్ వర్క్, మనకి ఒక చిన్న స్టోన్స్ ని కూడా డిజైన్ చేశారు. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ తో కూడా మనకి ఒక ఫ్లవర్ ని డిజైన్ చేశారు. సీక్వెన్స్ వర్క్ అనేది బ్లాక్ తో ఉంటుంది, అలాగే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో కూడా ఇచ్చారు. ఈ క్రీపర్ టూ కలర్ కాంబినేషన్ కి మనకి జాయింట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ టాప్ అండి. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే టోటల్ గా 3/4 హ్యాండ్స్ వస్తాయి అనమాట. పింక్ కలర్ జార్జెట్ వస్తుంది. దీనికి కూడా మనకి జూట్ బార్డర్ ఇచ్చారు, మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? 1700 పడుతుంది. 1700 రూపీస్ కి టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ లోనే సెమీ స్టిచ్డ్ అనమాట. మనకి ఇది ఇది ఎల్లో కలర్ కాంబినేషన్. కాలర్ నెక్ వచ్చేసి మనకి జార్జెట్ లోనే యూజ్ చేస్తాము కాలర్ నెక్. ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా, వన్ సైడ్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఎల్లో కలర్ జార్జెట్ ఉంటుంది, వన్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే రిబ్బన్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి రా సిల్క్ తీసుకున్నారు, వైట్ కలర్ రా సిల్క్ తీసుకొని దానికి మనకి ప్లీట్స్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి ఒక క్రాస్ గా మనకి డిజైన్ ఉంటుంది. ఓన్లీ వన్ సైడ్ అంటే షోల్డర్ పార్ట్ కి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వచ్చింది. ఈ మిడిల్ పార్ట్ లో బటన్స్ కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకి ఒక మోతీని డిజైన్ చేశారనమాట. ఇది కింద వరకు ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఎల్లో కలర్ జార్జెట్ ఇచ్చి కింద వచ్చేసి మనకి పైపింగ్ వైట్ కలర్ ఇచ్చారు. ఇది సెమీ స్టిచ్డ్ అనమాట, మనం స్టిచ్ చేయించుకోవచ్చు. దీనికి వచ్చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ ఒక 3 లైన్స్ మనకి రా సిల్క్ లైన్స్ ఇచ్చారు, వైట్ కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ కింద మనం లెగ్గింగ్ యూస్ చేసుకోవాలంటే క్రీమ్ కలర్ లెగ్గింగ్ వేసుకోవచ్చు, వైట్ కలర్ వేసుకొని చున్నీ కూడా వైట్ వేసుకున్నట్లయితే బాగుంటుంది, మనకి డిజైనర్ వేర్ గా ఉంటుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1300 పడుతుంది. 1300 రూపీస్ కి టాప్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. జార్జెట్. ఇది మన జార్జెట్ మెటీరియల్ ప్యాటర్న్ చాలా స్టైలిష్ గా ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ గ్రే అండ్ బ్లాక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ కాలర్ నెక్ లాగా ఇచ్చారనమాట. ఈ జిప్ స్టైల్ చూసినట్లయితే మనకి కింద బెడ్ పార్ట్ నుంచి కాలర్ నెక్ వరకు కూడా మనకి జిప్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఒక వి లాగా మనకి థ్రెడ్ డిజైన్ ఇచ్చారు. షోల్డర్ వచ్చేసరికి ఇక్కడ మనకి పైపింగ్ తీసుకున్నారు టూ సైడ్స్. వన్ సైడ్ మాత్రం మనకి ఏంటంటే కొంచెం హెవీ వర్క్ ఉన్నటువంటి డిజైన్. ఇక్కడంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తోనే మనకి కొంచెం చెమ్కీ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ అండ్ బ్లాక్. ఇక్కడ మనకి ఫైబర్ తో ఉన్నటువంటి సెమ్కీస్ ని మనకి డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఒక క్రీపర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు వన్ సైడ్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి గ్రే కలర్ ప్లీట్స్ లాగా మనకి డిజైన్ చేశారు, జార్జెట్ ఫ్యాబ్రిక్. టూ సైడ్స్ మాత్రం మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారనమాట. మిడిల్ పార్ట్ మాత్రమే మనకి గ్రే కలర్ తీసుకున్నారు టాప్ మొత్తం కూడా. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే కాంట్రాస్ట్ గా గ్రే కలర్ ఇచ్చారు. దీనికి ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా ప్లెయిన్ జార్జెట్ తోనే గ్రే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్యాక్ కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ వస్తుందండి. ఫ్రంట్ లుక్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్యాక్ కూడా ఇచ్చారు. కాకపోతే నెక్ లో మనకి డిజైన్ మాత్రమే మిస్ చేశారు. ఇప్పుడు గోల్డ్ కలర్ కూడా లెగ్గిన్స్ వస్తున్నాయి కదా మనకి. ఇక్కడ యాంటిక్ అండ్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ టాప్ కాస్ట్ ఎంత? 2000 పడుతుంది. 2000 రూపీస్ కి టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటా మెటీరియల్ లో టాప్ అండి. మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్ స్ట్రైట్ కట్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి టాప్ లో నెక్ కాలర్ నెక్ వచ్చేసి మనకి రా సిల్క్ తీసుకున్నారు రెడ్ కలర్. బటన్స్ కూడా మనకి ఏంటంటే స్టైలిష్ గా మనకి వచ్చేసి మనకి ఐరన్ టైప్ లో మనకి వచ్చేసి దాని మీద స్టోన్స్ ఉన్నటువంటి బటన్స్ ని యూజ్ చేసాము. హ్యాండ్స్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉన్నటువంటి హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా మనకి డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనకి జూట్ మెటీరియల్ ఉంటుందో దానిపైన సెల్ఫ్ వీవింగ్ అదే మెటీరియల్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు. దాని పైన కూడా మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ జూట్ మీద మనకి లీఫ్ డిజైన్ క్రీపర్స్ అనేవి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ కట్స్ దగ్గర కూడా మనకి పైపింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం హెవీగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి స్కట్ బోర్డర్ లాగా మనకి బేస్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన సిల్కీ థ్రెడ్ వర్క్ తో మనకి రెడ్ కలర్ తో ఫ్లవర్ బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు.
అంటే ప్రతి రెడ్ కలర్ ఫ్లవర్ కి మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ బుట్టి ఇచ్చారు. లీవ్స్ కూడా మనకి సిల్వర్ అండ్ రెడ్ కలర్ తో కాంబినేషన్ తో లీఫ్ బుట్టి ఉంటుంది. మొత్తం మనకి రెడ్ అండ్ సిల్వర్ తోనే మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. దామన్ పార్ట్ అనేది స్కర్ట్ బోర్డర్ లుక్ కొంచెం హెవీగా తీసుకున్నారనమాట, ప్లస్ లెంతీగా కూడా ఉంది. ఫుల్ టాప్ మనకి ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి. అంటే మెటీరియల్ కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి వీవింగ్ కోటా మెటీరియల్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి టిష్యూ కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి దామన్ పార్ట్ మనకి అక్కడ హెవీ వర్క్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారన్నమాట. ఓకే, ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్కి టాప్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే టాప్స్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే టాప్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.